ఇది కాన్సెప్ట్ అంతే తప్ప మగాళ్ళ కమిషన్ వస్తే ఆడవాళ్ళందరినీ కూడా శిక్షించేస్తారు అనేది తప్పు. నేను మిమ్మల్ని ఓపెన్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు మ్యారీడ్? మీ మ్యారీడ్. భర్తతో ఎప్పుడైనా చిన్న చితక గొడవలు వస్తాయి? వస్తాయి. ఏ రోజైనా సరే మీరు వెళ్ళి కేసు పెట్టాలనుకున్నారు? నో. ఎందుకంటే భార్యాభర్త మధ్యలో ఇంకో థర్డ్ పర్సన్ వస్తే ఆ బంధం ఇంకా దూరం అవుతుంది. అమ్మా 99% సంసార పక్షంగా ఉండాలనుకున్న ఏ స్త్రీ కూడా ఎంత గొడవైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకొని వీధిని పడి చేసుకోవాలనుకోరు. దీంట్లో ఉన్న మోటివ్ ఎస్పెషల్లీ కేసు కూడా పెట్టచ్చు, ఇంకా మరీ కొట్టి టార్చర్ చేస్తున్నారంటే వెళ్ళి కూడా పెట్టచ్చు. కానీ మీడియాకు వచ్చే వాళ్ళ విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఎవరు కూడా సంసారాన్ని రచ్చకిడ్చుకొని ఈ, ఇది చేసుకోవాలనుకోరు, పరువు పోగొట్టుకోవాలనుకోరు. పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వక ముందే మీడియాకి వచ్చి రచ్చ చేస్తున్నారంటారా మీరు? లేదు లేదు, ఇచ్చిన తర్వాతే ఓకే. ఎఫ్ఐఆర్ ఇస్ ఎ పాస్పోర్ట్ ఫర్ మీడియా ప్రజెన్స్ అనమాట. ఓకే. సో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోవడం అనేది ఇట్స్ ఎ ప్లాట్ అనమాట. కూర్చొని ఇంకా ఇది ఉంది కదా నాకు ఒక లైసెన్స్ అన్నట్టుగా ఇదిగో ఇది చూపించడం, ఇంకా నా తిట్లు తిట్టడం, మొగుడిని తిట్టడం, అత్తగారిని తిట్టడం, మామగారిని తిట్టడం, నోటికి వచ్చిన వాళ్ళందరినీ తిట్టడం. ఓకే. ఇది ఇప్పుడు ఇదేంటంటే ఒక పగ తీర్చుకోవడమో లేకపోతే డబ్బులు గుంజడం కోసమో ఒక మీడియా మాఫియాని అడ్డం పెట్టుకొని జరిగే ఒక ఇది. నిజానికి న్యాయం కావాలనుకున్న మహిళ వెళ్ళి కేసు పెడుతుంది. ఒకవేళ అంత ఇబ్బందికి గురైన మహిళలు నిజంగా వెళ్తే కేసు పెడుతుంది, తర్వాత కోర్టుకి వెళ్తుంది, చూసుకుంటుంది. రేపు ఎందుకంటే అమ్మ పిల్లలు ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ భర్తని రోడ్డుకి ఇచ్చి ఇది చేస్తే రేపు వీళ్ళ నాన్ననే కదా వాడు చెప్పుకోవాలి. అవును. మీ నాన్న ఇలాంటి వాడని చెప్పి చెప్పుకోవడానికి కుదరదు. ఏదన్నా ఉన్నా కూడా బుద్ధి చెప్పుకొని మళ్ళీ తీసుకురావాలనుకుంటారు. అంతకుమించి కంప్లీట్గా తెగతింపులు చేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు మీరు ఒక కర్ణాటకలో రీసెంట్గా ఒక మహిళ పెళ్లి చేసుకుంటుంది, మొగుడి మీద 498 పెడుతుంది, సెటిల్ చేసుకుంటుంది, 50 లక్షలు తీసుకుంటుంది, మళ్ళీ 6 నెలలు తిరగకుండా ఇంకొకటిని పెళ్లి చేసుకుంటుంది. ఇలా 8 పెళ్ళిళ్ళు చేసుకుందంట. ఓకే. ఆమెకి ఇది అర్థమైపోయింది సిస్టమ్ ఏంటి, ఎలా పనిచేస్తుంది. కేసు పెట్టగానే ఇంక వీడి కాలు బేరానికి వస్తారు, వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కాబట్టి చచ్చినట్టు మనకి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోవాలి వాళ్ళు. కేసు పెట్టడం సెటిల్మెంట్, కేసు పెట్టడం సెటిల్మెంట్, ఇదే పని అయిపోయింది. ఇది కొంతమంది ఒక ఉపాధి హామీ పథకంలాగా వాడుకుంటారు దీన్ని.